చూడండి రైతు మిత్రులారా, సోయాబీన్లో ఉన్నటువంటి కలుపు నివారణకు ఈరోజు మనము ఓస్పల్ కంపెనీ వారి పటేలా తీసుకురావడం జరిగింది. ఈ పటేలా వచ్చేసి ఒక ఎకరానికి మనము 400 ml చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఇది ఓస్వల్ కంపెనీ పటేలా సోయాబీన్లో ఉపయోగించే గడ్డి మందు. దీంతోపాటు శివాలిక్ క్లోరాన్ను తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఎకరానికి 15 గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఇది శివాలిక్ కంపెనీ క్లోరాన్. ఇది వచ్చేసి సోయాబీన్లో గుంజర కనుక ఉంటే ఇది గుంజరను నివారిస్తుంది రైతు మిత్రులారా. ఈ రెండు మిక్స్ చేసి మనము సోయాబీన్ విత్తిన తర్వాత 20 రోజుల నుండి 25 రోజుల మధ్య కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 15 నుండి కూడా వేసుకోవచ్చు. అయితే బెస్ట్ రిజల్ట్ కోసం సోయాబీన్ కూడా ఎఫెక్ట్ పడకూడదంటే 20 రోజులు లేదా 22 రోజులకు మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈరోజు నాకు 20వ రోజు అవుతుంది. ఈ 20వ రోజు నాడు నేను సోయాబీన్లో కలుపు నివారణకు ఈ మందు తీసుకురావడానికి ఒకటి ఓస్వాల్ కంపెనీ పటేలా వచ్చేసి 400 ml మరియు శివాలిక్ కంపెనీ క్లోరాన్ను తీసుకురావడం జరిగింది. ఈ రెండింటిని మనము మిక్స్ చేసి 20 రోజులకు కనుక స్ప్రే కనుక చేసినట్లయితే సోయాబీన్లో ఉన్నటువంటి అన్ని రకాల కలుపులు, ఎటువంటి మొండి జాతి కలుపైనా కూడా నివారించబడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇదే కాంబినేషన్లో స్ప్రే చేసినాను. ఇప్పుడు కూడా తీసుకొచ్చి వీడియోలో మీకు చూపిస్తున్నా మిత్రులారా. ఇది సోయాబీన్లో ఈ రెండింటిని కలుపుకున్నట్లయితే అన్ని రకాల కలుపును, ఎటువంటి మొండి జాతి కలుపైనా కూడా నివారించవచ్చు. నేను ఈరోజు వాడుతున్నది ఓస్వల్ కంపెనీ పటేలా ఒక ఎకరానికి 400 ml చొప్పున మరియు శివాలిక్ క్లోరాన్ వచ్చేసి 15 గ్రాముల చొప్పున. ఈ రెండింటిని మనము ఒక ఎకరానికి 8 పంపులు స్ప్రే చేసుకొని వాడుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.